చంద్రబాబు గారి అరెస్టు వ్యవహారం మీరు రాజమండ్రిలో ఆయన జైల్లో ఉన్నన్ని రోజులు మీరు అక్కడే ఉన్నారు. సో, ఆ కుటుంబానికి అండగా నిలిచారు. నేనేమంటున్నానంటే చంద్రబాబు గారి అరెస్ట్ అనేది సింపతి కింద కన్వర్ట్ అయిందా? జనాల్లోకి వెళ్ళిందా? చాలా అంటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారంటే మహిళలకు కూడా పర్టికులర్గా చాలా అభిమానం. ఎందుకంటే ఆయన పాలన డిఫరెంట్. ఆ రోజు 96లో ఆయన సీఎంగా వచ్చినప్పుడు ఆ జన్మభూమి కార్యక్రమం కానీ, ప్రజల వద్దకు పాలన కానీ, డోక్రా పథకాలను తీసుకురావడం కానీ, దీపం పథకం తీసుకొచ్చి గ్యాస్ ఇవ్వడం కానీ, ఆడపిల్లలకి సైకిల్ ఇవ్వడం కానీ, మహిళలకి ఆర్టీసీలకు కండక్టర్లు ఇవ్వడం కానీ, మహిళలకి మరి రిజర్వేషను విద్యా ఉద్యోగాలు ఇవ్వడం కానీ, ఇట్లా ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారిని అభిమానిస్తారు. ఎందుకంటే కొంచెం లా అండ్ ఆర్డర్ని కాపాడుతాడు, రక్షణ ఉంటుంది అని ఈ రకంగా. నెక్స్ట్ రెండోది ఏంటంటే ఆయనకి ఏజ్ కొంచెం పెద్ద వ్యక్తిగా గౌరవం. అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అనేది పర్టికులర్ ప్రజలు జీర్ణం చేసుకోలేకపోయారు. అందులో పర్టికులర్ మహిళలు కూడా చాలా. ఎందుకంటే వాళ్ళ టీవీలను అట్లను చూసి ఏదైతే నేను ఆ రోజు ఈ దసరా కూడా ఉంది, దసరాలో కూడా నేను ఏదైతే అమ్మవారి విగ్రహాలకు వెళ్ళి కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నప్పుడు మహిళలు ఎక్కువ మంది ఉంటారు జనరల్గా. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు పూజలు చేయడానికి వచ్చారు. అంటే కాన్స్టిట్యున్సీ మనకి వ్యక్తిగత పరిచయం కాదు, కానీ వాళ్ళు కూడా ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారు అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను ఒక రోజు ఇలాగే న్యూస్ పేపర్ వేస్తుంటే పైన మేడం వేయించి ఒక ఆవిడ ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తీసుకొస్తారని అంటే నాకు అనిపించింది. ఇప్పుడు వాళ్ళే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు, మా నాయకులు కాదు, అంటే పబ్లిక్ మహిళలు కుటుంబ వ్యవహారాలు చూసుకునేటువంటి వాళ్ళు కూడా ఇంత ఆలోచిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిని, ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధిని కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకునే అవకాశం కూడా వచ్చింది ఒక రకంగా ఆయన అరెస్ట్ చేయడం ద్వారా. ఈసారి పవన్ కళ్యాణ్తో పొత్తులో వెళ్తూ ఉన్నారు. పర్టికులర్గా 2014 ఎన్నికల్లో అదే పవన్ కళ్యాణ్ మీకు మద్దతు పలికాడు. పోటీ చేయకపోయినా కూడా మద్దతు పలికాడు. కాపులు ఎక్కువగా ఉండే ఈస్ట్ వెస్ట్లో, పర్టికులర్గా వెస్ట్ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేశారు. 15కు 15 సీట్లు ఆల్మోస్ట్ టీడీపీయే గెలిచింది. సో ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తోందా? ఇప్పుడు మళ్ళీ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేటువంటి మార్పు ముందుగా గోదావరి జిల్లాలో క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ఈవేళ వాళ్ళ సభ్యులు కూడా ఎవరైతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చాలామంది ఎమ్మెల్యేలు నిన్న ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా రాజకీయాల్లో పోటీ చేసే ఆలోచన నాకు లేదు, కానీ సీఎం గారు బలవంతంగా పోటీ చేయమంటున్నారని. అదేవిధంగా మొన్న పేరు నాని గారు మాజీ మంత్రి ఆయన చెప్తూ ఉన్నారు, నేను పోటీ చేయట్లేదు, నా కుమారుడు పోటీ చేస్తాడని. మొన్న బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు, నాకు ఆరోగ్యం బాగోలేదు, నేను ఈసారి పోటీలో ఉండనని. మార్పు అనేది స్పష్టంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తుంది. అది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కూడా చెప్పేశారు, నేను సంతోషంగా దిగిపోతానని చెప్పి. పవన్ కళ్యాణ్ని మీ జిల్లా నుంచి భీమవరం నుంచి పోటీ చేస్తే ఇక్కడి ఓటర్లు ఓడించారు. సో మరి ఈసారి తెలుగుదేశం పార్టీ సపోర్ట్తో మరి ఆయన ఏమైనా గెలిపించే ఆలోచన ఉందా? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా లేదా మన భీమవరంలో పోటీ చేస్తే ఖచ్చితంగా 1,00,000 ఓట్లు మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. రాసి